నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమాలకు కేంద్రం షాక్ ఇచ్చింది. క్వార్ట్జ్, మైకా, బైరాటిస్ ఖనిజాలపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాన్ని పీకేసింది కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ. గనులన్నింటి మీద తుది నిర్ణయం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ పరిధిలోకి వెళ్ళిపోయింది. నిన్నటి వరకు మైనర్ మినరల్స్ జాబితాలో ఉన్న బైరాటిస్, మైకా, క్వార్ట్జ్ను ఇకపై మేజర్ మినరల్స్ జాబితాలో చేర్చుతున్నట్లు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆయా ఖనిజాల గనుల లీజుల వ్యవహారం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నిర్వహించనుంది. ఈ వ్యవహారంతో నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్ బందిపోటుదారులకు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. నెల్లూరు జిల్లా పరిధిలో ఎక్కువ ఖనిజ సంపద ఉన్న ప్రాంతంగా సైదాపురానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ మండల పరిధిలోని తలుపూరు, కలిచేడు, ఊటుకూరు, జోగిపల్లి, పొక్కిందల, మొలకలపూండ్ల, గనం, జాఫలాపురం ప్రాంతాల్లో మైకా, క్వార్ట్జ్ ఇక్కడి భూగర్భంలో విస్తారంగా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ప్రాంతంలో లభించే వర్మిక్యులేట్ మాత్రమే మేజర్ మినరల్గా గుర్తింపు పొందగా తాజాగా మైకా, క్వార్ట్జ్ను అదే జాబితాలో చేర్చారు. మేజర్ మినరల్స్ను కేంద్రం గుర్తించిన నేపథ్యంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ పరిధిలో లీజులు పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు లీజు గడువు 20 ఏళ్లు కాగా ఇకపై 50 ఏళ్లకు ఒకేసారి పొందే అవకాశం లభిస్తుంది. 50 ఏళ్లు లీజు కాలం పూర్తయిన గనులకు కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టెండర్ల ద్వారా లీజులు కేటాయించే అవకాశం ఉందని పలువురు గనుల యజమానులు చెబుతున్నారు. అసైన్డ్ ప్రభుత్వ భూముల్లో మైనింగ్ లీజుకు అనుమతించే అవకాశం తక్కువేనంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఖనిజ సంపదను గుర్తించి ఆ ప్రాంతంలో మైనింగ్ జోన్ కేటాయించాకే గనుల ఏర్పాటుకు జాతీయ స్థాయిలో టెండర్ల ద్వారా లీజులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులపై వివరణ ఇచ్చేందుకు మైనింగ్ అధికారులు ముందుకు రావడం లేదు. తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండటంపై పలు విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ క్వార్ట్జ్ గనులపై టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్నేసి తన అనుచరుడు రూపు ద్వారా కోట్ల విలువైన క్వార్ట్జ్ను దేశ సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ తెల్లరాయి వ్యవహారంలోనే టీడీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. చిన్నబాబు ఆశీస్సులతో వేమిరెడ్డి ఈ గనులను కొల్లగొట్టాలని చూస్తూ ఉండగా కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మొత్తం మీద కూటమి ప్రభుత్వంలో దోపిడీలకు గురవుతున్న గనులను కేంద్రం కాపాడే ప్రయత్నం చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే తాట తీస్తామని కేంద్ర గనుల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం నిర్ణయంతోనైనా కూటమి నేతలు వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి.